బస్సెస్ కూడా మంచిగా ఆపుతున్నారు. అందరు ఎంకరేజ్ చేస్తున్నారు. కండక్టర్స్, డ్రైవర్స్ కానీ ఓపికగా ప్రయాణికులను కూడా తీసుకుంటున్నారు. చాలా మంచిగా ఆపుతున్నారు. బస్ ఫ్రీ పెట్టడం వల్ల చాలామంది కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. 5,000, 6,000 పనులకైనా చిన్న పనులకైనా మేము మహిళలం చేస్తున్నాము బస్ ఫ్రీ వల్ల. బస్ ఫ్రీ లేకపోతే మాకు 5,000 వచ్చే మనీ కూడా మొత్తం ఖర్చాటే అవుతుంది. సో మాకు బస్ ఫ్రీ పెట్టడం వల్ల మనీ కూడా మిగులుతున్నాయి. రోజు నాకు ఒక దగ్గర 100 to 200 ఖర్చు అవుతాయి. ఇప్పుడు డైలీ ఫ్రీ వల్ల నాకు 200 సేవ్ అవుతున్నాయి. నా పర్సనల్ యూస్కి యూజ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ గవర్నమెంట్ అండ్ థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి సార్. ఇవన్నీ నీడ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఆయన ఇంకా ఏదన్నా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. మహిళలకి ఇట్లానే హెల్ప్ చేస్తూ సాయంగా నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నేను మంచిర్యాల జిల్లా నుంచి నేను కొత్తగా గవర్నమెంట్లో సెలెక్ట్ అయిపోయాను. నేను ఆదిలాబాద్లో జాబ్ చేస్తున్న మండల ఆఫీసులో అటెండరు. కాబట్టి నేను రెగ్యులర్గా పోతూ వస్తున్నా. ఫ్రీ బస్సు చేయడం వలన అందరికీ చాలా సేఫ్ అయిపోయింది. ముఖ్యంగా మహిళలందరికీ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఫస్ట్ ఫ్రీ బస్సు చేయడంతో మహిళలందరికీ అయితే ఫ్రీగా ఉంది. నాలాగా ఉద్యోగం చేసే వాళ్ళకు చాలా యూటిలైజ్ అవుతుంది. దీంతోపాటు ఎక్కడైనా మహిళలు ఆగితే స్టాపింగ్ దగ్గర ఆపట్లేదు బస్సులు. ఇంకోటి కూడా ఎక్కువగా బస్సులు అవైలబుల్గా ఉండట్లేదు. ఇప్పుడు మంచిర్యాలకి బెల్లంపల్లికి వెళ్ళాలంటే బెల్లంపల్లి నుంచి మంచిర్యాలకు రావాలంటే చాలా తక్కువ బస్సులు ఉన్నాయి. కొంచెం ఎక్కువ బస్సులు వేపించి మహిళల ఇబ్బందులను తొలగిస్తే సంతోషం. చెప్పండి, ఇప్పుడు ఈ పండుగల సందర్భంలో ఎట్లుంది రద్దీ? రద్దీ అయితే మంచిగానే ఉన్నది సార్. ఇప్పుడు మాత్రం కొద్దిగా తగ్గిండ్రు. ఎండాకాలంలో మాత్రం కెపాసిటీ కన్నా ఎక్కువ వస్తుండేవారు. ఇప్పుడు కొద్దిగా తగ్గిండ్రు. ఈ మధ్య వారం నుంచి మాత్రం పికప్ అవుతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు పండుగలో ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఈ ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువ పెరిగింది కానీ అంతగానం ఇది లేదు. మాకు అంత రిస్క్ అన్నట్టు లేదు ఈ సెక్టర్కు. అంటే బస్సులు వెనక బస్సులు ఉన్నాయి కదా, అంతగానం రిస్క్ లేదు మాకు. ఫ్రీ బస్సు తగ్గట్టుగా కూడా గవర్నమెంట్ బస్సులు కూడా పెంచడం జరిగింది. మహిళలకు ఇబ్బంది ఏం లేకుండా ప్రయాణం చేస్తారు. మాకు